ఛానల్ ఇవాళ నేను చిక్కుడుకాయ పచ్చిమిరపకాయ కర్రీ చూపిస్తా. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు మనం తగినంత తీసుకోవాలి, మన కారానికి తగ్గట్టు. ఎల్లిపాయలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఉడకబెట్టిన చిక్కుడుకాయలు, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. తగినంత కారం తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే ఎల్లిపాయలు, కొత్తిమీర మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నా చూపిస్తా. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని తగినంత నూనె వేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నూనె కావాలి అనుకుంటే వేసుకొని, లేకపోతే సరిపోతుంది. నూనె కాగినాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగినాక కొంచెం ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసుకుందాం. ఈ పచ్చివాసన పోయినాక పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం. ఆల్రెడీ ఉడకబెట్టుకునేవి కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చు. కలుపుకుందాం. కొంచెం మగ్గినాక ఇందాక మిక్సీ పట్టుకున్నది కదా, ఆ పేస్ట్ వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసింది కాబట్టి నా ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తగినంత ఉప్పు వేసుకున్నాం, కూరకు సరిపోయేంత. కొంచెం లైకులు కొట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైకులు కొట్టట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైకులు కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మగ్గనిద్దాం. తయారైపోయింది ఫ్రెండ్స్. ఇలా నూనె తేలిందాక ఉంచుకొని కూర దింపేసుకుంటాము. మీకే కానీ నచ్చితే కొంచెం లైకులు కొట్టి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.